గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. ఏప్రిల్ 13వ తేదీ సోమవారం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం సోమవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభ అశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. మీరు చేసే ప్రతి పని ఈ రోజు విజయవంతం కావాలని కోరుకుంటూ పంచాంగం వివరాల్లోకి వెళదాం. సూర్యోదయం ఉదయం 6:04 సూర్యాస్తమయం సాయంత్రం 6:32 చంద్రోదయం రాత్రి 2:17 చంద్రాస్తమయం ఏప్రిల్ 13వ తేదీ ఉదయం మధ్యాహ్నం 1:53 ఈ రోజు తిథి ఏకాదశి రాత్రి 1 వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి ప్రారంభమవుతుంది. నక్షత్రం ధనిష్ట నక్షత్రం సాయంత్రం 4:03 వరకు ఉంటుంది. తదుపరి శతభిష ప్రారంభమవుతుంది. ఈ యోగం శుభము సాయంత్రం 5:16 వరకు. కరణం భవ మధ్యాహ్నం 1:19 వరకు. తదుపరి బాలవ రాత్రి 1:09 వరకు. ఇక ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 10:30 నుండి 11:30 వరకు ఉంటుంది. గుళికా కాలం ఉదయం మధ్యాహ్నం 1:49 నుండి 3:22 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు ఉంటుంది. మరియు తిరిగి 2:33 నుండి 3:43 వరకు ఉంటుంది. ఇక వజ్రము ఉదయం 11 నుండి 9:49 వరకు ఉంటుంది. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:40 వరకు ఉంటుంది. అమృతకాలం ఉదయం 5:17 నుండి 6:56 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:29 నుండి 5:17 వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు వరోధిని ఏకాదశి. శుభ ముహూర్తాలు ఈ రోజు వివాహానికి తప్ప గృహప్రవేశానికి, శంకుస్థాపనకు, నిశ్చయతాంబూలాలకు, బారసాలకు, శ్రీమంతానికి ఇలా చిన్న చిన్న అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట. నిజమైన సంపద డబ్బు కాదు, మనసుకు నచ్చిన జీవితం. డైలీ పంచాంగం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.